అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలుపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతము నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ తనువును నీవే దామోదరా నా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా నా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అంతము నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ పుట్టుగ నీవే పురుషోత్తమా కొన్న నట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టిన గతి ఇంకా నీవే నీవే అంతము నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ. దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. ముందుగా మా ఛానల్ను లైక్ చేయండి. తొలి వెలుగు వాగ్దేయకారుడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ప్రియభక్తుడు పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి 521వ వర్ధంతి వేడుకలు ఈ నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు 5 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. పలు ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు దేదీప్యమానంగా దిగ్విజయంగా జరగనున్నాయి. తిరుపతిలో అలిపిరి పాదాల మండపం వద్ద 4వ తేదీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మెట్లోత్సవం నిర్వహిస్తారు. 5వ తేదీ తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్ఠి గానం సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6వ తేదీ తిరుపతిలోని అన్నమాచార్య కళామందిర్లో సాహితీ సదస్సులు జరుగుతాయి. తాళ్లపాకలోని ధ్యాన మందిరంలో 108 అడుగుల విగ్రహం వద్ద ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరగనున్నాయి. అన్నమయ్య 32,000 సంకీర్తనాల్ని రచించాడు. ఇవి ఆధ్యాత్మిక సంకీర్తనలు, శృంగార సంకీర్తనలు అని 2 రకాలు. రాగిరేకులపైన రాసి భద్రపరిచారు. మనకి దొరికిన కీర్తనలు తక్కువే. కీర్తనలతో పాటు కొన్ని శతకాలు, గ్రంథాలు కూడా రాశాడు. కడప జిల్లాలోని తాళ్లపాక అన్నమయ్య సొంత గ్రామము. తల్లిదండ్రులు లక్కమాంబ, నారాయణ సూరీలు. లక్కమాంబ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆ దంపతులకు కీర్తి శతక 1408వ సంవత్సరంలో అన్నమయ్య పుట్టారు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. నచ్చితే షేర్ చేయండి. జై శ్రీరామ్.